హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ప్రపంచంలో ఎక్కడ స్కామ్ బయటపడ్డా, ఎక్కడ ఎలాంటి నేరం బయటపడ్డా వైసీపీ కంటూ ఒక ఆనవాలు ఉంటది. ఖచ్చితంగా ఆ నేరంలో, ఆ స్కామ్‌లో వైసీపీకి సంబంధించిన ఒక్క నాయకుడైనా ఉంటారు. అది అమెరికాలో బయటపడ్డ అదానీ స్కామ్ అయినా, హైదరాబాద్‌లో బయటపడ్డ సోషల్ మీడియా స్కామ్ అయినా ఖచ్చితంగా వైసీపీ నాయకుల ప్రమేయం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్‌లో గేమింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్నారని, తర్వాత బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్నారనే కారణం చేత కొంతమంది సెలబ్రిటీల మీద సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్నటువంటి సెలబ్రిటీల మీద 11 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. అందులో యాంకర్ శ్యామల కూడా ఉంది. యాంకర్ శ్యామల వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికార ప్రతినిధి. ఆ పార్టీ గురించి ఈ మధ్య కాలంలో గొంతు చించుకొని అరుస్తున్న వ్యక్తి. రాజకీయాలు మాట్లాడి ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి. మరి ఇలాంటి యాప్‌లు ప్రమోట్ చేయకూడదని తెలీదా శ్యామల గారు మీకు? రాజకీయాల్లో ఉన్నప్పుడు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఎంత ఆదర్శంగా ఉండాలో తెలీదా? మీ పార్టీలో ఇవన్నీ కామన్ అని మీరు అనుకుంటున్నారా? మీకు సీరియల్స్ నుంచి ఆదాయం వస్తది. స్టేజ్ షోల నుంచి ఆదాయం వస్తది. తర్వాత రకరకాల సినిమా క్యారెక్టర్స్ నుంచి ఆదాయం వస్తది. అది గాక మీ పార్టీ ఇచ్చే ప్యాకేజ్ ఉంటది. ఇవన్నీ సరిపోనట్టు గేమ్ యాప్‌లు ప్రమోట్ చేస్తూ, బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తూ యాంకర్ శ్యామల సంపాదిస్తున్నారా? ఆ డబ్బులు సరిపోక. ఇలాంటోళ్ళని ఫాలో అవుతే మీ బతుకులు ఛిద్రమవుతాయి. వీళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి వీళ్ళేం చెప్తారు? ఈ గేమ్ ఆడండి. నిమిషాలు లక్షలొస్తాయి. ఈ బెట్టింగ్ చేయండి. క్షణాల్లో వేలొచ్చి పడతాయి అని చెప్తారు. మనకి రావు. మనయి పోతాయి. వీళ్ళకొస్తాయి. ఆ యాప్‌లోళ్ళకొస్తాయి. యాప్‌లోళ్ళు బాగుంటారు. యాప్‌ని ప్రమోట్ చేసిన వీళ్ళు బాగుంటారు. వీళ్ళ మాటలు నమ్మిన మనం మాత్రం రోడ్డు పాలవుతాం. ఆత్మహత్యల పాలవుతాం. ఛిద్రమైపోతాం. మన బతుకులను ఛిద్రం చేస్తున్నటువంటి ఇలాంటి 11 మంది మీద కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ మీద, రీతూ చౌదరి మీద, యాంకర్ శ్యామల మీద. రీతూ చౌదరి కూడా వైసీపీ మూలాలు ఉన్నాయి కదా! ఈ మధ్య విజయవాడలో భూములు కుంభకోణం బయటపడింది కదా! మేడం గారికి నేను కాల్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. గేమింగ్ యాప్‌లు ప్రమోట్ చేయకూడదు. మేడం నమస్కారం రీతూ చౌదరి గారు. ఎవరు? నా పేరు కార్తీక్ మేడం. మనం టీవీ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరండి? నా పేరు కార్తీక్ మేడం. మనం టీవీ అనగానే కట్ చేస్తున్నారు. ఎందుకు కట్ చేస్తారు? వీళ్ళకి తెలుసు మనం ఏం ప్రశ్న అడగబోతున్నాం అన్న విషయం వాళ్ళకి తెలుసు. మనం ఏం ప్రశ్న అడగబోతున్నామని వాళ్ళకి తెలుసు. వాళ్ళకొక క్లారిటీ ఉంది. దాని దగ్గర సమాధానం లేదు. వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇలాంటి వాళ్ళని నమ్మి మీరు మోసపోతా ఉంటారు. యాంకర్ శ్యామల గారు పొద్దున్న లేస్తే ఏదో పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్తా ఉంటారు. పెద్ద పెద్ద నీతులు చెప్తా ఉంటారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉంటారు కదా! ఏంటిది? దీనికి సమాధానం చెప్పండి. గేమింగ్ యాప్‌ల పేరుతో, తర్వాత బెట్టింగ్ యాప్‌ల పేరుతో ఎంత సంపాదించారు చెప్పండి. పైగా నేను ఆమెను ఒక క్వెషన్ అడగదలుచుకున్నాను. ఈ గేమింగ్ యాప్‌లు ఎవడివి? మీరు ప్రమోట్ చేసిన గేమింగ్ యాప్‌లు, బెట్టింగ్ యాప్‌లు ఎవడివి? వాడికి అమ్మ, అబ్బా ఎవడు? కర్మకర్తక ఎవడు? ఏ టెర్రరిస్ట్ సంస్థకు సంబంధించినటువంటి గేమింగ్ యాప్‌లు మీరు ప్రమోట్ చేశారు? ఈ దేశం యొక్క డబ్బుల్ని ఎటు దాటిచ్చారు? చెప్పండి యాంకర్ శ్యామల గారు. అంటే మీరు రాజకీయాల్లోకొచ్చారు కాబట్టి, ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి మీకు పర్టిక్యులర్‌గా మీ పేరు పెట్టి నేను మాట్లాడుతున్నాను. మొత్తం 11 మందిని మాట్లాడాను. అదొక వీడియో చేశాను. కానీ మీ గురించి మాత్రమే ప్రత్యేకించి ఎందుకు చేస్తున్నా అంటే, ఒక రాజకీయ పార్టీలో అధికార ప్రతినిధి స్థాయిలో మీరున్నారు కాబట్టి, మీ పార్టీ మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్‌లో రూలింగ్‌లో ఉన్న పార్టీ కాబట్టి, మీకు ఆన్సరబిలిటీ ఎక్కువ ఉండాలి కాబట్టి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. గేమింగ్ యాప్‌ల ద్వారా ఎంత సంపాదించారు? బెట్టింగ్ యాప్‌ల ద్వారా ఎంత సంపాదించారు? జనాన్ని ఎంతమందిని బురిడి కొట్టించారు? ఎంతమందిని ఎంత నష్టపరిచారు? పైగా నష్టపరిచినోళ్ళ డబ్బు, బురిడి కొట్టించినోళ్ళ డబ్బు ఎవరి పాలైంది? తెలుసా మీకు కనీసం? మీకు డబ్బులొచ్చాయన్న చూసుకున్నారు తప్ప, అసలు వాడు మన దేశమోడా యాపోడు? పక్క దేశమోడా? వాడు టెర్రరిస్టా? నేను జనానికి ఈ యాప్‌ని ప్రమోట్ చేస్తే ఆ డబ్బులు ఎటు వెళ్ళిపోతాయి? మినిమమ్ కామన్ సెన్స్ ఉండి ఆలోచించారా? చెప్పగలరా అసలు ఆ యాప్ ఎవడిదో? వీళ్ళకి తెలవదు. వీళ్ళకి ప్రమోషన్ కోసం ఎవడో సంప్రదిస్తాడు. ముంబైకి సంబంధించిన కంపెనీ ఏదో మధ్యవర్తి. సమ్ ఎక్స్, సమ్ వై. థర్డ్ పార్టీ ఇంకా చెప్పాలంటే థర్డ్ పార్టీ వాడు సంప్రదిస్తాడు. ఆ యాప్ కూడా సంప్రదించడు వీళ్ళని. ఈ యాప్‌లు ప్రమోషన్ కోసం వాడు లీజ్ తీసుకుంటే వాడు వీళ్ళని కాంటాక్ట్ చేస్తాడు. మేడం మీరు గనక ఈ యాప్‌ని ప్రమోట్ చేస్తే ఇమ్మీడియేట్‌లీ 50,00,000 ఇచ్చేస్తాం. ఇమ్మీడియేట్‌లీ 25,00,000 ఇచ్చేస్తాం. సంవత్సరం మొత్తం కష్టపడితే వచ్చే 25,00,000 ఒక యాప్ ప్రమోట్ చేస్తే, ఒక గంట నటిస్తే, లేదో గంట కూడా అవసరం కొన్ని నిమిషాలు నటిస్తే వచ్చేస్తాయి కదా అని చెప్పేసి వీళ్ళేం చేస్తారు? వెంటనే ఒప్పేసుకొని చేస్తారు. యాడ్ చేస్తారు. యాడ్ చేసి జనాల మీద రుద్దుతారు. వీళ్ళ మాటలు నమ్మి అబ్బో! ఈ యాపు నిమిషాల్లో లక్షలొస్తాయంట, క్షణాల్లో వేలొస్తాయంట. ఇంకేనే వాళ్ళ లెక్క మంచి కాళ్ళు తిరగొచ్చు, వాళ్ళ లెక్క మంచి ఇంట్లో ఉండొచ్చు, వాళ్ళ లెక్క మంచి దర్జాగా బతకొచ్చు. వాళ్ళు ఇట్నే సంపాదించారేమో మనం కూడా సంపాదించుకుందాం అని చెప్పేసి వాళ్ళ మాట నమ్మి
మనం ఆ యాప్‌లో పెట్టుబడి పెడతాం. అది ఆశ కాదు దురాశ. దుఃఖానికి చేటు. డబ్బులన్నీ పోతాయి. డబ్బులన్నీ ఉన్నయి ఊడ్చుకొని పోతాయి. వీళ్ళకి డబ్బులొస్తాయి. ఎందుకు యాప్‌ని ప్రమోట్ చేసినందుకు. మనకి డబ్బులు పోతాయి. ఎందుకు? వాళ్ళ మాటని నమ్మినందుకు. ఇదే జరుగుతుంది. ఇదే జరుగుతుంది. ఇదే జరుగుతుంది. ఎంతకాలం? ఎంతకాలం మోసపోదాం? ఇలా మోసం చేసేవాళ్ళు ఉన్నంత కాలం మోసపోతూనే ఉంటాం. ఇలాని మోసం చేసే వాళ్ళని దూరం పెట్టమని చెప్పేసి నెత్తి నోరు మూసుకొని చెప్తున్నా. ఎప్పటినుంచో చెప్తున్నా. ఇంకా నమ్ముతూనే ఉన్నారు చాలామంది. ఇంకా నమ్ముతూనే ఉన్నారు చాలామంది. అది విష్ణుప్రియ కావచ్చు, రీతు చౌదరి కావచ్చు, ఇలా కేసు నమోదైన వాళ్ళ పేరే చెప్తాను నేను. టేస్టీ తేజ కావచ్చు. వీళ్ళకి వీళ్ళేమన్నా సోషల్ మీడియాలో ఎలా వీళ్ళకి లక్షలాది ఫాలోయింగ్ ఉంటుంది. ఏ వీడియో చేసినా సరే ఓ పద్ధతి గల వీడియో చేస్తే చూస్తారు జనం. ఇప్పుడు బట్టల మీద ఈ శారీ కట్టుకుంటే చాలా అందంగా ఉంటారు. ఈ పౌడర్ వాడితే చాలా అందంగా తయారవుతారు. ఈ సబ్బు వాడితే చాలా నాజూగ్గా తయారవుతారు. ఇలాంటి యాడ్స్ చేసుకోమనండి. అబద్ధాలు చెప్పినా నవ్వుకొని వదిలేస్తాం. ఎవడికి నష్టం లేదు కాబట్టి. కానీ గేమింగ్ యాపుల ద్వారా, బెట్టింగ్ యాపుల ద్వారా జనం చచ్చిపోతున్నారు. జనం రోడ్డు పాలవుతున్నారు. కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి. బతుకులు ఆగమైపోతున్నాయి. అయినా సరే వీళ్ళ డబ్బుల కోసం, వీళ్ళ కక్కుర్తి కోసం అటువంటి యాప్‌లు ప్రమోట్ చేస్తే ఎక్కువ డబ్బులొస్తాయి కాబట్టి చేస్తారు. ఎందుకు? ఒక షాపింగ్ మాల్‌లో పోయి చీర మీద యాడ్ చేస్తే వాడిచ్చేది 50,000, 60,000 కానీ గేమింగ్ యాప్‌ని ప్రమోట్ చేస్తే వాడిచ్చేది 50,00,000, 25,00,000 ఎక్కడ లక్షలు? ఎక్కడ వేలు? అందుకని గేమింగ్ యాప్‌లు, బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తా ఉంటారు. ఒక్కసారిగా పెద్ద అమౌంట్ రావాలని. వీళ్ళకొస్తది. కానీ వీళ్ళ అమౌంటు గేమింగ్ యాప్ వీళ్ళకి ఇవ్వడం కోసం ఎంతమందిని బురిడి కొట్టిస్తాడు? ఎంతమందిని నాశనం చేస్తాడు? ఎంతమంది జీవితం నాగం చేస్తాడు? అంటే శవాల మీద పేలాలు ఏరుకొని బతుకుతా ఉంటారు. ఇది ఖచ్చితంగా చాలా తప్పు. తప్పున్నర తప్పు. ఖచ్చితంగా తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళ మీద కేవలం ఐటీ యాక్ట్ కింద కేసులు కాదు. అసలు ఈ యాప్‌లు కర్మకర్త, క్రియ ఎవడో కూడా తెలియకుండా ప్రమోట్ చేసినందుకు వీళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టే అవకాశం కూడా పరిశీలించాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణ పోలీసులు చాలా సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు. తర్వాత భయ్యా సన్నీ యాదవ్ మీద కేసు నమోదు చేశారు. అతను పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. అరెస్ట్ సాయి మీద కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. ఇలా వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు యాంకర్ శ్యామల మీద కూడా కేసు నమోదైంది కాబట్టి యాంకర్ శ్యామల అరెస్ట్ కాబోతుందా అనేటువంటి సమాచారం కూడా మనకి ఇంకా తెలవాల్సి ఉంది. పంజాగుట్ట పోలీస్ అయితే మేము చాలా సీరియస్‌గా ఉన్నాం. ఈ కేసు మీద ప్రతి ఒక్కరిని పిలిచి ఇంట్రాగేషన్ చేస్తాం. అరెస్టుల అవసరాన్ని బట్టి మేము చేస్తామని చెప్తున్నారు. మరి చూడాలి విచారణకి శ్యామలాని ఎప్పుడు పిలవబోతున్నారు? ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? ఇవన్నీ ఎప్పుడు జరగబోతున్నాయి అనేటువంటిది ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళు ఆదాయ మార్గాలు లేని వాళ్ళు కాదు, పేదవాళ్ళు కాదు. ఖచ్చితమైన ఆదాయ మార్గాలు ఉన్నవాళ్ళు సీరియల్స్ చేస్తా ఉన్నారు. నటన చేస్తా ఉన్నారు. ఫిలిమ్స్ చేస్తా ఉన్నారు. స్టేజ్ షోలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ చాలదన్నట్టు మిమ్మల్ని బురిడి కొట్టిస్తున్నారు. జాగ్రత్త వీళ్ళందరితోటి.